ఇప్పుడు ఆయన్ని మనం అర్థం చేసుకోలేకపోతే దేవుడే మనకి ఏమిస్తున్నాడు? ఒకటి జ్ఞానం, రెండోది ప్రత్యక్షత గల మనస్సు ఇస్తున్నాడు. అవును, దేవుడు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసుని ఇస్తున్నాడు. అది ఇవ్వాలంటే మనకి ఏముండాలంట? విశ్వాసము. ఏంటి విశ్వాసము? నేను దేవుని న్యాయముని నా న్యాయముగా ధరించుకుంటాను, నేను దేవుని బాటని నా బాటగా మార్చుకుంటాను. లోకం నన్ను ఒంటరి చేసినా పర్లేదు, నేను దేవునితో జతగా నడుస్తాను. నన్ను ఒంటరి చేసిన వాళ్ళకి నేను దిక్కయ్యే రోజులు వస్తాయని నమ్మాలి. నువ్వు అది నమ్మితే ఈ రోజు నుంచే నీ విజయం ప్రారంభం దేవుని దగ్గర. మీ గురించి చెప్తున్నాను, మీరు నమ్మాలి. మీరు ఎదగాల ఆ స్థాయికి, మీరు నిలబడాలి ఆ ప్లేస్లో. నమ్మకం మీదే ఆధారపడి ఉంది, విశ్వాసం మీదే ఆధారపడి ఉంది విశ్వాస జీవితం. విశ్వసించడము అంటే దాని అర్థం నిన్ను నమ్ముతున్నానయ్యా అని ఆయన్ని ప్రేమించడమే కాదంట. ఇక ఎప్పటికీ జరగదు అన్నదాన్ని కూడా మరలా తెచ్చి జరిగించే అంత సామర్థ్యత విశ్వసించున్నది. జరగదు, జరిగిద్ది అని నువ్వు నమ్మినప్పటి నుంచి అది జరగడం ప్రారంభమయ్యేటట్లు నువ్వు ఉండడమే విశ్వాసం అంట.